ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ ఛానల్ ఇండియా కార్యక్రమాలకి ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరచండి. వీరి ద్వారా మీరు మాతో మాట్లాడి మీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, మా సమస్తమైన పాపాలను మీరు క్షమించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము అధ్యయనం చేయబోయే అంశము పరమ తండ్రితో సంభాషణ. పరమ తండ్రితో సంభాషణ. దాదాపు గత కొన్ని వారాలుగా మనం దేవుని యొక్క మందిరంలో ఉన్న పరికరాల గురించి నేర్చుకుంటున్నాం. మన ధ్యానము నిమిత్తమై రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయుడి. మనము ఈ వారము నేర్చుకొనబోయేటువంటి పరికరం ఏంటంటే ధూపవేదిక. ఆవరణము గురించి నేర్చుకున్నాము. పరిశుద్ధ స్థలం గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఈ పరిశుద్ధ స్థలములో మూడవ పరికరము ధూపవేదిక. వాక్యం చదువుకుందాం, చూడండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం, నీవొక ధూపవేదిక తయారు చేయమని దేవుడు మోషేతో చెప్పాడు. మోషేతో ధూపవేదిక ఒకటి తయారు చేయి, దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు ఇవన్నీ కూడా ఎలా ఉండాలో స్పష్టంగా దేవుడు మోషేతో చెప్పాడు. అయితే దాని మీద ఏం చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండము 30వ అధ్యాయము 7, 8 వచనాలు, నిత్యము ఆ యొక్క ధూపవేదికపై ధూపం వేయాలి. నిత్యము కూడా ఈ ధూపవేదికపై ధూపం వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి? ఉదయము, సాయంకాలము వేయాలి. అనగా పరిశుద్ధ స్థలములో దీపవృక్షం మీదేమో దీపం వెలగాలి, ధూప వేదిక మీదేమో ఉదయము సాయంకాలము ఆ యాజకుడు ధూపం వేయాలి. అలా ధూపము వేయకపోతే ఏమవుతుందండి? అక్కడున్న యాచనలు కానీ విజ్ఞాపనలు కానీ దేవుని దగ్గరికి చేరవు. ధూపం వేయాలి. యాజకుడైన వాడు ధూపాన్ని వేయాలి. అనగా ఈ ధూపవేదిక దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. క్రైస్తవుడైన వాడు, రక్షింపబడాలనుకున్నవాడు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడంటే ఉదయము సాయంకాలము నిత్యము ప్రార్థన చేయాలి. ఈ ధూపము వేసినప్పుడు, ఈ ధూపాన్ని వేసినప్పుడు యాజకుడయ్యాలి ఈ ధూపాన్ని. కాబట్టి యాజకుడి ధూపం వేసి
ఆ ధూపం గుండా మార్గం గుండా ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ధూపము వేయకుండా యాజకుడు పరిశుద్ధ స్థలాన్ని దాటి వెళ్ళడు. కాబట్టి క్రైస్తవుడైన వాడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఈ ధూపవేదిక మనకి బోధించుచున్నది. అందుకే పరమ తండ్రితో సంభాషించటం ఎలాగా, పరమ తండ్రితో మనం ఎలాగ సంభాషించాలి, పరలోకమందున్న తండ్రితో మనం ఎలా మాట్లాడాలి, మాట్లాడుట అనగా అర్థమేంటి అనగా ఆయనతో మాట్లాడుట అనగా ప్రార్థన ద్వారానే ఆయనతో మనం మాట్లాడతాం. ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో ఉండకుండా మనము తండ్రితో మాట్లాడడం అది అసంభవము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. మనకు నచ్చిన స్నేహితులతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటాం. మన దగ్గర స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులతో నిత్యము మనం మాట్లాడాలనుకుంటాం. మరి పరమందు మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన మన స్నేహితుడై ఉన్నాడు. మరి ఆయనతో మనం మాట్లాడుద్దా? ఆయన మాట్లాడమని మనలను కోరుకొనిచున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏం చేశారంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. యేసు ప్రభువారు ప్రతి ఉదయము ఆయన అరణ్యములోనికి వెళ్ళిపోయి అక్కడ ఆయన ప్రార్థన చేసేవారు. అరణ్యంలోనికి వెళ్ళిపోయి దూరముగా ప్రతి ఉదయము తన తండ్రికి ప్రార్థన చేసేవారు. యేసు ప్రభువారికి ఏం కొదువు ఉందండి? ఆయన ప్రతిరోజు తన తండ్రికి ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? ప్రతి ఉదయము పరలోకమందున్న తండ్రికి ఆయన ఎందుకు ప్రార్థన చేసేవాడు అని మీరు పరిశీలిస్తే యేసు ప్రభువారు ప్రతి విజయాన్ని ప్రార్థన ద్వారానే ఆయన సాధించారు. ప్రార్థన ద్వారానే ఆయన విజయాన్ని సాధించారు. ఏ పనైనా కానివ్వండి, అది ఏ పైనైనప్పటికీ ప్రార్థన చేసి ఆయన ప్రారంభించేవారు. ప్రార్థన మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధమై ఉన్నది. యుద్ధానికి వెళ్ళే ప్రతి వాడు కూడా తన కత్తిని చేత పట్టుకొని తన యుద్ధానికి వెళ్తాడు. కత్తి మర్చిపోయి యుద్ధానికి వెళ్తే అతను యుద్ధం చేయగలడండి? అతడు ఎన్నో 10-15 సంవత్సరాల నుంచి యుద్ధం చేసిన అనుభవం ఉన్నది. ఎంతో మందిని ఓడించాడు, ఎంతో మందిని చంపాడు, ఎంతో మందిని హతమార్చాడు.
హతమార్చినప్పటికీ ఎంతో మందిని ఆయన జయించినప్పటికీ అతనికి ఎంతో అనుభవం ఉన్నప్పటికీ తన చేతిలో కత్తి లేకపోతే ఏమైనా యుద్ధం చేయగలడండి? యుద్ధం చేయలేడు. అతడు ఎంత అనుభవశాలి అయితే ఏంటి, అతడికి ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేసిన అనుభవం ఉంటే ఏంటి, అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి తను కూడా తీసుకెళ్ళకపోతే, కత్తి తను కూడా తీసుకెళ్తేనే ఆ యుద్ధంలో గెలవగలడు. ఎందుకంటే అతనికి అనుభవం ఉంది కాబట్టి. ఒక యుద్ధంలో వెళ్ళేవాడికి కత్తి ఎంత ప్రధానమో క్రైస్తవులైన వారికి ప్రార్థన అంతే ప్రధానమైనది. అందుకనే యేసు ప్రభువారు ప్రతి ఉదయము ఆయన ప్రార్థన చేసేవారు తన తండ్రికి. ఏ రోజు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన అనేది చేసేవాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఉదయము సాయంకాలము ఆయన ప్రార్థనలో గడిపేవారు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. అనగా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆయన ప్రార్థించేవాడు. శోధనలో ప్రవేశింపకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే, శోధనలు మిమ్మల్ని తాకకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయన అప్పగింపబడిన ఆ ముందు రోజు గెత్సేమనేటువంటి ఆ తోటలో రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపాడు తన తండ్రితో. తండ్రి, నేను మరణించవలసిన వాడనై ఉన్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు నేను అనుభవించవలసిన వాడిని తండ్రి. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించమని తన తండ్రితో ప్రార్థన చేశాడు. తన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తము తండ్రి అన్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి చిత్తానికి లోబడాలి. మన తండ్రి చిత్తానికి తల వంచాలి. మన తండ్రి చిత్తానికి మనం తల వంచితే, తల వంచి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనకిష్టం వచ్చినట్లుగా, మనకి నచ్చినట్లుగా కాదు. అర్థమవుతుందండి? రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. గడిపాక ఏమైందంటే ఆ ఉదయం లేచారు. మరణిస్తారని ఆయనకు తెలుసు. నేను చనిపోబోతున్నాను అని ఆయనకు తెలుసు. అయినా కానీ ఏం చేశాడండి? ప్రార్థనలో గడిపాడు. మరి క్రైస్తవులుగా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా?
శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఏంటి తండ్రి నాకు ఈ సమస్యలు? ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులుగా ఉన్నారు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, వారికి అందరికీ లేవి శోధనలు. ఏంటి తండ్రి నాకు ఈ శోధనలని మీరు బాధపడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? యేసు ప్రభువారికే వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఏంటి తండ్రి అనలేదు. తన తండ్రి చిత్తానికి తల వంచుకొని ఆయన ప్రార్థన చేశాడు. క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామో, ఏ లక్షణాన్ని మనం కలిగి ఉన్నామో, ఎటువంటి గుణము మనలో ఉంది, పరలోకమందున్న నీ తండ్రితో నీవు మాట్లాడుతున్నావా? ప్రతిరోజు ప్రతి తండ్రి ఎదురు చూస్తాడు ఈ లోకంలో. నా కుమారుడు నా దగ్గరకు వచ్చి ఎప్పుడు మాట్లాడతాడని, నా కుమార్తె వచ్చి నాతో ఎప్పుడు మాట్లాడుతుందని ప్రతి తల్లి ఎదురు చూస్తుంది. నా కుమారుడు వచ్చి నాతో ఎప్పుడు మాట్లాడతాడు? ఈ లోకంలో తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు, నా బిడ్డలు నాతో మాట్లాడాలి, మాతో సమయాన్ని గడపాలి, మాతో కలిసి జీవించాలి, మేము ఒక కుటుంబంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలను కోరుకుంటారు. మరి పరలోకమందున్న తండ్రి ఇంకెంత కోరుకుంటాడండి? పరలోకమందున్న తండ్రి నా కుమారుడు, నా కుమార్తె మాట్లాడాలని ఆయనకు ఆశ ఉండదా? మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె ఎప్పుడు మాట్లాడుతుంది, నా కుమారుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు అని తీవ్రమైనటువంటి వాంఛను కలిగి ఉన్నాడు దేవుడు. క్రైస్తవులుగా మనము ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? ఇలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? లేదా మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి. మనము నిత్యము ప్రార్థన చేయాలంటండి. నిత్యము కూడా మనం ప్రార్థన చేయాలి. ఏదో ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, నిత్యము కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే ప్రార్థన ఎప్పుడు చేయాలంటే, నీకు సమయము దొరికిన ప్రతిసారి ప్రార్థనలో గడపాలి. నీ తోటి స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ పక్కనున్న వారితో ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే ప్రార్థనలో మనం గడిపితే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తారు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక ఆయన ఉన్నాడు. యెహోషాపాతు ఆయన యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఎటు చూసినా సమూహాలు వస్తున్నాయి ఆయన దగ్గరికి. తూర్పు వైపు నుంచి ఒక సైన్యం, పడమర వైపు నుంచి ఒక సైన్యం, దక్షిణ దిక్కు నుంచి ఒక సైన్యం, ఉత్తర దిక్కు నుంచి ఒక సైన్యం వస్తుంది. 4 దిక్కుల నుంచి 4 సైన్యాలు ఈయన దగ్గరకు వస్తున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. నేనేం చేయాలి తండ్రి అనుకున్నాడు.
నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. ఆయనకు వచ్చింది ఒక ఆలోచన. ఏంటి ఆ ఆలోచన అంటే, నేను నా దేవుని దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది. నేను నా పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్తే నాకు సహాయం వస్తుందని ఆయన అనుకొని ఆయన ఏం చేశాడండి, పరలోకమందున్న తండ్రిని ఆయన వేడుకున్నాడు. ఎప్పుడైతే ఆయన వేడుకున్నాడో, ప్రార్థన చేశాడో, దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను వాటన్నిటినీ ఆఫ్ చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో, ప్రార్థన ముగించగానే తనకు విజయం వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాలు నిలిచిపోయాయి. ప్రార్థనలో ఇంత గొప్ప విజయం ఉంది. ప్రార్థనలో ఇంత గొప్ప భాగ్యం ఉన్నది. మనకు వచ్చుచున్న సమస్యలు యెహోషాపాతుకు వచ్చుచున్న సమస్య లాంటివి కావు. మరి మనం దేవుని వైపు చూస్తున్నామా, ప్రజల వైపు చూస్తున్నామా? ప్రార్థనలో మనం గడపగలుగుతున్నామా లేదా? ప్రార్థన జీవితంలో మనం ఉంటున్నామా లేదా? మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. అయితే ఈ వారం మనం ధూపవేదిక గురించి నేర్చుకున్నాం. ధూపవేదిక అనగా ప్రార్థన నేర్చుకున్నాం. యేసు ప్రభువారు ప్రార్థించారు. ఆయన ఎన్నో విజయాలను పొందారు. మనము ప్రార్థిస్తే విజయాలు పొందుతాం. అయితే ఈ ధూపవేదిక ఎలా పాడైపోయింది? పాడైపోయిన ఈ ధూపవేదికను ఎవరు తిరిగి నిర్మించారు అన్న విషయాలు మనం వచ్చే వారంలో నేర్చుకొనబోతున్నాం. ధూపవేది యొక్క పతనాన్ని కాదు, దాని యొక్క ముఖ్య ప్రాధాన్యతను చూసాం. ధూపవేదిక అనేది ప్రార్థనను సూచించుచున్నది. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. కాబట్టి దీని యొక్క పతనం ఎలాగయింది, దేవుడు ఎలా తిరిగి నిర్మించాడో వచ్చే ప్రసంగంలో నేర్చుకుందాం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ధూపవేదిక అనగా ప్రార్థనా జీవితమని, ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాము. కనుక మేము ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించి మీరు అక్కడ కొరకు ఎదురు చూసే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.